సో ఫెరీ ఎక్కాం పైకి. ఫెరీలో ఇప్పుడు జస్ట్ ఐలాండ్ వెళ్తున్నాము. ఐలాండ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. స్టే ట్యూన్. ఇక్కడ మన ఊర్లోన బస్సులు ఉంటాయి కదా, జస్ట్ నెంబర్స్ ఎలా ఉంటాయి బస్ నెంబర్స్, అలాగే దీనికి ఫెరీస్ కూడా నెంబర్స్ ఉన్నాయన్నమాట. ఈ నెంబర్స్ మనం చూసి దాని ప్రకారం మనం వెళ్ళాలి. మనకి రిటర్న్ ఆ ఫెరీ కూడా చూసుకోవాలన్నమాట. అక్కడికి వెళ్ళాక ఐలాండ్ తర్వాత ఎప్పుడు ఏ టైంలో ఉంటుందంటే ఎన్ని అవర్స్ అక్కడ మనం స్పెండ్ చేయొచ్చు, ఎన్ని అవర్స్ మనం రిటర్న్లో రావాలి, క్లియర్గా మనం వచ్చేసి యాప్స్లో ఉంటాయి. ఆ యాప్స్ చూసుకొని యాప్స్లో మనము దాన్ని బట్టి మనము ట్రావెల్ ప్లాన్ చేసుకోవాలి. మనం ఒక 2 hours కానీ ఐలాండ్లో స్పెండ్ చేయాలంటే 2 hours స్పెండ్ చేయొచ్చు. ఎవ్రీ 2 hours ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇది మేము వెళ్ళేది 1 hour అనమాట. జస్ట్ అక్కడికి వెళ్ళిపోతాము ఐలాండ్లో. నెక్స్ట్ 1 hour వచ్చేసి రిటర్న్ ఉంటుందన్నమాట. రిటర్న్ మళ్ళీ వచ్చేవచ్చు అనమాట అక్కడ నుంచి. దట్స్ వాట్ ఇట్ ఈస్. సో ఫెరీ స్టార్ట్ అయింది ఇప్పుడే. సో బ్యాక్ మీరు చూసాను అనుకోనంటే ఇక్కడ ఫెరీ స్టార్ట్ అయింది. మనకి ఈరోజు కొద్దిగా గుడ్ లక్ అనే చెప్పాలి. చలిగా అయితే ఏం లేదు. మనకి కనిపిస్తుంది కదా మొత్తం ఈ బ్యాక్ సైడ్ నేను వచ్చి తీస్తున్నాను. ఫెరీ జస్ట్ స్టార్ట్ అయింది ఇప్పుడే. వావ్, లిటిల్ సూపర్. ఇదంతా పర్సనల్ బోట్స్ ఇవన్నీ.
ఇది జస్ట్ ఏంటనుకోనంటే ఇది ఒక సెటిల్ సర్వీస్ అనమాట. బస్సు చెప్పాను కదా, ఒక సెటిల్ సర్వీస్ టైపు. ఇప్పుడు ఈ స్టాప్ వచ్చిందనమాట. ఈ స్టాప్ మనం ఇప్పుడు దిగేసాము. ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఈ ఐలాండ్లో దిగేశారు, వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇంకా సెట్ ఆఫ్ పీపుల్ వచ్చేసి మనం వెళ్ళాలనుకోనంటే మనం నెక్స్ట్ వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడు యాక్చువల్గా మేము వెళ్తున్న ఐలాండ్ దగ్గర వరకు ఉండదన్నమాట. ఇది నాకు చెప్పా కదా, ఇది బస్ ఇదే పెవి నెంబర్ అనమాట. ఇది 282. సో ఇంకో పెవి వస్తుంది ఇక్కడికి. ఇప్పుడు ఇంకో ఐలాండ్కి మాకు తీసుకుని వెళ్తున్నారనమాట. మేము యాక్చువల్గా వెళ్ళాల్సిన ఐలాండ్ ఎక్కడ ఉన్నదో అక్కడికి తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ సూపర్గా ఉంది ఫ్రంట్ వ్యూ. వావ్, రియల్లీ సూపర్. చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఫ్రంట్లో నేను నిల్చొని ఉన్నాను. వ్యూ మాత్రం అదిరిపోయింది. వ్యూ అయితే మాత్రం చెప్పడానికి లేదు, సూపర్గా ఉంది. వ్యూ మాత్రం చూడండి, చాలా బాగుంది వ్యూ అయితే. భలే ఇల్లు కట్టుకున్నారు వీళ్ళు. అదే అసలు ఎవడైనా అందులోకి వెళ్తే ఎవడు వెళ్తారు? ప్రైవేట్ జట్లు తప్ప ఎవడు వెళ్ళాడు కదా అక్కడికి.
మీద బయటకే వచ్చేసాము, ఇంకా అయిపోయింది మొత్తం అంతా ఈ ట్రిప్. ఇది షార్ట్గానే వెళ్ళొచ్చాము, కావాలంటే ఎక్కువసేపు కూడా ఉండొచ్చు మన ఐలాండ్స్లో. ఐలాండ్స్ మనం చూపించాను కదా ఇప్పుడు, ఐలాండ్స్ ఈ వీడియోలో మొత్తం చూడండి. మిస్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి చూడండి. నేను జస్ట్ ఏంటంటే షార్ట్ ట్రిప్ అనమాట ఇది. మనకు కావాలంటే 4 hours కూడా మనం ఐలాండ్లో స్పెండ్ చేయొచ్చు. డిఫరెంట్ ఐలాండ్స్ ఉన్నాయి, చాలా ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. మనకి ఏ ఐలాండ్ కావాలంటే ఆ ఐలాండ్లో దిగొచ్చు. చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి, పెద్ద ఐలాండ్స్ ఉన్నాయి. మనకు పెద్ద ఐలాండ్ ఒకటి ఉన్నది, దాంట్లో దిగాం అనమాట. ఆ పేరు కూడా మీకు చూపించాను దీంట్లోనే, కావాలంటే వెనక్కి వెళ్ళి చూడండి ఒకసారి. అది మొత్తం ఓవరాల్గా. ఒకసారి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్, subscribe to our channel. See you in the next video. Bye bye.